ఉవ్వెత్తున ఎగిసిపడే వర్షధార ఈ జలపాతం. కళ్ళు చెదిరిపోయే వేగం ఆ ప్రవాహానిదే. ఇది కావేరి నది ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. ఇది తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలో ఉంటుంది. బెంగళూరు నుండి 180 కిలోమీటర్లు, ధర్మపురి నుండి 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆకాశం నుండి దూకుతున్నట్లుండే జలపాతం అమితానందాన్నిచ్చే అనుభూతుల నిలయం ఈ హోగెనక్కల్ జలపాతం. ఈ జలపాతం నుండి జాలువారి నీరు రాళ్ల మీద పడినప్పుడు లేచిన నీటి తుంపర్లు పొగలాగా కనిపిస్తుంటుంది. హోగెనక్కల్ జలపాతం కావేరి నది ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. కార్బోనేటేట్ రాళ్లు దక్షిణాసియాలో ప్రపంచంలోని పురాతనమైనవిగా భావిస్తారు. వానాకాలంలో ఈ జలపాతం అందాలను చూడడానికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. కన్నడంలో హోగే అనగా పొగ, కల్లంటే రాయి కలిపి హోగెనక్కల్ అంటే పొగలు చిమ్మే రాయి లేదా మంచు తుంపర్ల నుండి వచ్చే శబ్దమని అర్థం. నిజానికి ఇక్కడ ఉన్నది ఒక జలపాతం కాదు, అనేక జలపాతాలు ఉన్నాయి. ఇవన్నీ 250 మీటర్ల ఎత్తు నుండి భూమి మీదకు దూకుతుంటాయి. వర్షపు నీరు కొండవాలులో ప్రయాణించి హోగెనక్కల్ దగ్గర నదిలో కలుస్తుంది. కొండవాలులో ప్రవాహ వేగం పెరిగి పిల్ల కాలువలతో కలిసి వడివడిగా ముందుకు సాగుతుంది. హోగెనక్కల్ చేరేసరికి కావేరి నది చాలా విశాలంగా తయారై కొండ చర్యల మీదుగా కిందికి జారుతూ జలపాతాల సమూహాన్ని తయారుచేస్తుంది. అలాగే పంట పొలాలకు సాగునీరు అందుతోంది. హోగెనక్కల్ ఆరోగ్యపరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయంటారు. ఈ ప్రదేశం మసాజ్కు ప్రసిద్ధి. ఆయుర్వేద తైలాలతో చేసే మర్దనతో కీళ్ల నొప్పులు, అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటారు. వేలాది మంది ఈ జలపాతం కింద జలకాలాడతారు. దీన్ని చూడటానికి బెంగళూరు నుండి ఉదయం బయలుదేరి రాత్రికి తిరిగి బెంగళూరు చేరితే ట్రిప్ థ్రిల్గా ఉంటుంది. బెంగళూరులో బయలుదేరినప్పటి నుండి ఎంజాయ్మెంట్ మొదలైనట్లే. ఎండాకాలంలో నీరు ఎక్కువగా లేని సమయంలో ఈ జలపాతంలో తెప్పలపై పయనిస్తారు. వానాకాలంలో నిపుణులైన మత్స్యకారుల సహాయంతో తెప్పల విహారం ఉంటుంది. అత్యంత సాహసంగా సాగే ఈ క్రీడలో వెదురు బద్దలతో తయారు చేసిన ఒక చిన్న బోటును ఉపయోగిస్తారు. ఈ జలపాతంలో తడిసి హంపి శిథిలాలను చూడడం అద్భుతమైన అనుభూతి. అలల తాకిడి ఎక్కువగా ఉన్న చోట ఈ తెప్ప ప్రయాణం మరింత ఆనందం కలిగిస్తుంది.